నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. మన ఇండియాలో ఉన్నటువంటి అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. అమెరికాలో ఉన్నటువంటి అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం మనము ఈరోజు ఇదే నిజం తెలుగు దినపత్రిక మొదటిసారిగా మనం లైవ్ ద్వారా చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఈరోజు అయితే 10/2/2025. మొదటగా ఇదే నిజం దినపత్రికలోని ముఖ్యాంశాలు. మన ఛానల్ పేరు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తున్నాను. అయితే ప్రతిరోజు ఉదయం 7 గంటలకి 6 తెలుగు దినపత్రికలు కూడా చదువుతున్నాము. మీరు సమయం ఉంటే అది కూడా లైవ్ ద్వారా చూడాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఇదే నిజం దినపత్రికలోని ముఖ్యాంశాలు. రియల్ ఎస్టేట్ కథం అని ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ కథం, కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే తెలంగాణలో ఆత్మహత్యల పరంపర అంటూ ఇక్కడ బీజేపీ బీఆర్ఎఫ్ సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు, సిద్దిపేట ఎమ్మెల్యే గారు అంటున్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనకి ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే తెలంగాణలో ఆత్మహత్యల పరంపర, సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో ఘటనలు, ఆదిబట్లలో రియల్ ఎస్టేట్ ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు, గతం గణం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శనిస్తున్నారు. ఈ మధ్యలో ఇద్దరు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఇక్కడ హరీష్ రావు గారు అంటున్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. అలాగే పారిశ్రామికవేత్త దారుణ హత్య అంటూ మరొక అంశం ఇస్తున్నారు. మనవాడే హంతకుడు అంటూ, మనవాడే ఎవరైతే తన కొడుకుంటారో మనవాడే హంతకుడు అన్నట్టుగా ఒక అంశం ఇస్తున్నారు. పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ ఆత్మహత్య, 73 సార్లు కత్తితో పొడిచి చంపిన మనవడు కీర్తితేజ అంటూ మరొక అంశం, దురదృష్టకరమైన అంశం. మిగతా మనవల్ని చూసినట్టు తనను చూడలేదన్న కత్తితో హత్య, అడ్డొచ్చిన తల్లిపై కూడా విచక్షణారహితంగా కత్తితో దాడి, కీర్తితేజను ఏలూరులో పట్టుకున్న పోలీసులు, హైదరాబాద్లోని పంజాగుట్టలో ఘటన అంటూ ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన. తన తాత తనకి సరైన ఆస్తి ఇవ్వడం లేదు, సరైన ఒక రెస్పెక్ట్ అంటే సరైనటువంటి పదవులు తన బిజినెస్లు ఇవ్వడం లేదు అంటే ఈ రకంగా ఒక మనవడే దాదాపు 73 సార్లు పొడిచి కిరాతకంగా చంపినటువంటి ఒక ఘటన ఇది ఒకటి ఇస్తున్నారు. మణిపూర్ సీఎం రాజీనామా అంటే ఇక్కడ ఒక అంశం, మరొక అంశం రాజకీయాలకు సంబంధించిన అంశం ఇస్తున్నారు. మణిపూర్ సీఎం రాజీనామా, గవర్నర్కు సమర్పించిన రాజీనామా లేఖ అని ఇస్తున్నారు ఇక్కడ. అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ రీడింగ్తో పాటు అమెరికాకు సంబంధించిన అనేక వీడియోస్ అందిస్తున్నాం కాబట్టి మీకు వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు ఎప్పటికప్పుడు మన వీడియోస్ అందుబాటులో ఉంటాయి. ధన్యవాదాలు. మణిపూర్ సీఎం రాజీనామా, గవర్నర్కు సమర్పించిన రాజీనామా లేఖ, ఇప్పటికీ రగులుతున్న మణిపూర్, ఏడాది పైగా వినిపిస్తున్న సీఎం రాజీనామా డిమాండ్లు అంటూ మణిపూర్లో మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున అక్కడ అల్లర్లు జరుగుతున్నటువంటి అంశం మనం ప్రతిరోజు నిత్యం ఏదో ఒక సందర్భంలో వింటున్నాం. అదే అంశం పట్ల రాజీనామాని ఇస్తున్నారు. చిలుకూరి గుడి పూజారిపై దాడి, 20 మంది దాడి చేశారు, ఏం మాట్లాడారన్న రంగరాజన్, ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులను ఇస్తున్నారు. చిలుకూరి గుడి పూజారిపై దాడి అంటూ మనకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా చాలా న్యూస్ ఛానళ్ల ద్వారా కూడా వీడియో అయితే వైరల్ అవుతుంది. 20 మంది దాడి చేశారు, ఏం మాట్లాడారన్న రంగరాజన్, ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ ఇక్కడ రంగరాజన్ ఎవరైతే ఉన్నారో ఆ పూజారి దాడి చేసిన సందర్భంగా అంటే డైరెక్ట్గా ఫిజికల్గా దాడి చేసినట్టయితే మనకు ఆ వీడియోలో కనిపించకపోయినా అతన్ని కొంత భయభ్రాంతులకు గురి చేసినట్టుగా కొంత వీళ్ళంతా ఒక దాదాపు 20 మంది ఒక రకంగా ఒకటై అతన్ని ఒక్కడనే ఇబ్బందిగా మాట్లాడినటువంటి అంశం అయితే మనకు అందులో కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ రక్తసిక్తం ఎన్కౌంటర్లో 33 మంది మృతి అని మరొక దురదృష్టకరమైన ఘటన. ఈ మధ్యలో చాలా మంది మావోయిస్టులు చనిపోతున్న అంశం, అలాగే కొంతమంది పోలీసులు కూడా గాయపడుతున్నటువంటి అంశం ఎన్కౌంటర్ల ద్వారా చూస్తున్నాం. ఎన్కౌంటర్లో 33 మంది మృతి, 31 మంది మావోలు హతం, 2 జవాన్ల మృతి, మరో 2కి గాయాలు, గాలింపులు చేపట్టిన భద్రతా బలగాలు, నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్న అమిత్ షాని ఇస్తున్నారు. ఈ మధ్యలో అమిత్ షా గారు నక్సల్ ప్రభావిత ప్రాంతాలకి, విలేజ్లకు వెళ్ళి అక్కడ తమ కుటుంబ సభ్యులతో లొంగిపోవాలని, లేదంటే వారిని చంపేస్తాము, పూర్తిగా తుది ముట్టిస్తాము అన్నటువంటి సంఘటన, అలాంటి అంశాలు కూడా మనం వార్తా పేపర్ ద్వారా చూడడం జరిగింది. అలాగే దక్షిణాదికి అన్యాయం అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్నారు, మోదీ రహస్య అజెండాతో పనిచేస్తున్నారు, హక్కుల రక్షణ కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి, పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ప్రధాని గారు దక్షిణాది రాష్ట్రాలను కొంత తక్కువ చేసి చూస్తున్నారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. అలాగే మిగతా అందరు నాయకులు, దక్షిణాది నాయకులు అందరూ ఏకం కావాలి అంటున్నటువంటి ఒక సందర్భాన్ని ఇస్తున్నారు. రిసర్వే చేయాల్సిందే అంటే ఇక్కడ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటున్నారు. బీసీ జనాభాను తగ్గించి చూపడంపై కేటీఆర్ ఫైర్ అంటే ఇక్కడ ఇస్తున్నారు. బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి సారీ చెప్పాలి, 22 లక్షల మంది బీసీలను లేకుండా చేశారు అంటూ గత ప్రభుత్వంలో
10 ఏళ్ల క్రితం కేసీఆర్ గారి పాలనలో చేసినటువంటి బీసీ లెక్కలతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వంలో దాదాపుగా 22 లక్షల మంది బీసీలు లేనట్టుగా, అంటే ఆ కౌంటింగ్ లేనట్టయితే తెలుస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్వయంగా బీసీ కులగణన పత్రాలను తగిలిబెట్టారు. కులగణనను బీసీలకు 42% రిజర్వేషన్లపై సమీక్ష రీసర్వే చేసి లెక్కలు తేల్చాలని డిమాండ్ అంటూ తీర్మర్ మల్లన్న గారు ఈ మధ్యలో బీసీ జనాభా లెక్కలు సరిగా లేదు అంటూ ఏదైతే పేపర్లు ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ చేసినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ కేటీఆర్ గారు ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్లోకి కోదండరాం పార్టీ అని ఇస్తున్నారు. కోదండరాం గారి పార్టీ ఒకటి ఉండే, అయితే ఆ పార్టీని పూర్తిగా కాంగ్రెస్లోకి విలీనం చేస్తున్నారు అన్నట్టు ఒక అంశం ఇస్తున్నారు. విలీన డిమాండ్ చేసిన నేతలు ఒత్తిడి పెరగడంతో కోదండరాం ఓకే, కాంగ్రెస్తో చర్చలకు రెడీ అంటూ ఒక అంశాన్ని ఇస్తున్నారు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ తరపున నుంచే కోదండరాం గారికి ఎమ్మెల్సీ పదవిలో అయితే ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీని కూడా పూర్తిగా అందులోకి విలీనం చేసే అంశం అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ రద్దు, అతీషి రాజీనామాని ఇస్తున్నారు. ప్రస్తుత ఢిల్లీలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, అయితే ఆ పార్టీ ఓడిపోయిన సందర్భంగా అందులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అతిషి గారు గతంలో కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో ఆమె ముఖ్యమంత్రి స్థానాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంగా ఇక్కడ రాజీనామాని ఇస్తున్నారు. ఎల్జీకి రాజీనామా లేఖ అందజేసిన ఆప్ నేత కాగ్ రిపోర్ట్కు విడుదలకు ముహూర్తం ఫిక్స్, ప్రమాణ స్వీకారం ఎప్పుడు, పార్టీ నేతలతో కేజ్రీవాల్ భేటీ అంటూ ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. లేటెస్ట్గా మనకి ఢిల్లీలో జరిగిన ఎన్నికల పట్ల బీజేపీ పార్టీ గెలిచిన సందర్భంగా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రాజీనామా చేసిన అంశాన్ని ఇస్తున్నారు. అలాగే కాగ్ రిపోర్టుకు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అని ఇస్తున్నారు. ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని అంశాల పట్ల అనుకుంటాను కాగ్ ఒక రిపోర్టు విడుదల చేస్తుంది అంటూ ఒక అంశం అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఢిల్లీ సీఎం రాజీనామా చేసినటువంటి ఒక ఫోటోని ఇస్తున్నారు. ఉప ఎన్నిక వస్తే పారిపోము అంటూ ఇక్కడ కడియం శ్రీహరి గారు అంటున్నారు. సుప్రీం తీర్పును శిరసావహిస్తాం, ఉప ఎన్నిక బరిలో నిల్చుంటాం, బీఆర్ఎస్ గతాన్ని మరుస్తుంది, ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర వారిదే, ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు అంటూ, ఇప్పుడు శుద్ధపూస లాగా మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు అంటూ మనం తెలంగాణ లెక్కలో శుద్ధపూస లెక్క చేస్తున్నాం, శుద్ధపూస అంటూ ఈ రకంగా అంటాం. ఈ రకంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా వలసలను ప్రోత్సహించిందంటూ గతంలో టీడీపీలో ఉన్నటువంటి ఎవరైతే కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్లోకి రావడం, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అవడం ఇలా చూస్తున్నాం. ఈ రకంగా అతడు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్న సందర్భాన్ని ఇస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అంటూ ఇక్కడ మాజీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తలసాని గారు అంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి, రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలి, కాంగ్రెస్ హయాంలో ప్రబలుతున్న అణచివేత, తప్పుడు సర్వేతో మోసం చేసే కుట్ర, కాంగ్రెస్ సర్కార్పై తలసాని శ్రీనివాస్ విమర్శలు అంటే ఇక్కడ మరొక అంశం. ఫామ్ హౌస్ కూల్చివేతను ఇక్కడ ఇస్తున్నారు. సుమారుగా 80 ప్లాట్ల కబ్జా, ప్రజావాణిలో హైడ్రాకు అందిన ఫిర్యాదు, కబ్జాను ధృవీకరించిన కూల్చివేతలు చేపట్టిన అధికారులు, కూల్చివేతలను ప్రశ్నిస్తున్న ల్యాండ్ పొజిషన్ వ్యక్తి అంటూ ఇక్కడ హైడ్రా ఈ మధ్యలో అనేక బిల్డింగ్లను కూల్చుతున్న సందర్భంలో మరొక అంశం ఇస్తున్నారు. అవినీతే ఆప్ కొంప ముంచింది అంటూ ఢిల్లీలో జరిగిన ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో దానివల్లనే ఢిల్లీలో ఆప్ ఓడిపోయింది అంటూ, రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాల్సిన పార్టీ ఆప్ అనిస్తున్నారు. చాలా తొందరగా అవినీతిమయం చేశారు, జీవించడానికి ఒక గది చాలన్న కేజ్రీవాల్, ఇప్పుడు రూపాయలు 45 కోట్లతో అద్దాల మేడ కట్టుకున్నారు, ఆప్ పతనానికి ఇది ఆరంభం మాత్రమే, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ భూషణ్ అంటూ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఏదైతే అన్యాయానికి వ్యతిరేకంగా పార్టీ ముందుకు వచ్చినటువంటి పుట్టిన పార్టీ, అదే పార్టీ ఈ రకంగా అన్యాయం చేస్తూ ఈ రకంగా ఓడిపోయిందంటూ ఇక్కడ ఒక పద్మ ఎవరైతే ఇతడు నాకు తెలిసి జడ్జి అనుకుంటాను ప్రశాంత్ భూషణ్ గారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. ఇది ఈరోజు మనకి ఇదే నిజం దినపత్రిక, ఇది ఈరోజు మనం మొదటిసారిగా చదవడం జరిగింది. ధన్యవాదాలు. కె గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అందరికీ వాళ్ళొకసారి మన ఇండియాలో ఉన్న వారికి శుభోదయం, అలాగే అమెరికాలో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉదయం 7 గంటలకి ప్రారంభమయ్యే లైవ్ కార్యక్రమాన్ని చూడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నవ తెలంగాణ, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నవ తెలంగాణ ఈ 6 తెలుగు దినపత్రికలు, నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ ఈ 6 తెలుగు దినపత్రికలు ప్రతిరోజు చదువుతున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.